హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో అయితే మేము రీసెంట్గా విలేజ్కి వెళ్తున్నప్పుడు తీసిన జర్నీ బ్లాగ్ అన్నమాట. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి మినిమం 2.5 days అయినా పడుతుంది. హైదరాబాద్ టు మా విలేజ్కి అయితే బాసరాకి వెళ్ళాలంటే 5 hours అయినా పడుతుంది. ఇక మొత్తం జర్నీ బ్లాగ్ అయితే ఇది. ఇక రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ రాకముందు 1 hour ముందే వచ్చి అయితే వెయిటింగ్ చేసాము. ట్రైన్ టైమింగ్తో పోలిస్తే ఒక 1/2 hour అట్లా లేట్ వచ్చింది. అయినా పర్వాలేదులే అనుకుని రైల్వే స్టేషన్లో అయితే అటు ఇటు టైం పాస్ చేసేసాము. ట్రైన్ రానే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాము. ట్రైన్ కన్నా ముందు రావడం ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ముందు జాగ్రత్త. అప్పుడప్పుడు ట్రైన్ అయితే ఒక 10 minutes ముందో వెనుకో వస్తుంది. మేబీ వెనకాల వస్తే ఓకే, కానీ ముందే వచ్చేస్తే మిస్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అందుకోసమే మేము ఎప్పుడైనా సరే ట్రైన్కి అయితే ఒక టైమింగ్తో పోలిస్తే ఒక 1 hour ముందు వచ్చి ఉంటాము అట్లా. ఇక మా బాబు అయితే ట్రైన్లో ఎక్కి కూర్చోగానే ఆట అయితే స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు బాగానే ఆడుకుంటాడు, కానీ వాడికి ఆడుకునే ఇంట్రెస్ట్ లేనప్పుడే కొంచెం సతాయిస్తూ ఉంటాడు. ఏదైనా సరే ఈ చిన్న పిల్లల్ని పట్టుకొని ఈ ట్రైన్లో జర్నీ చేయడం అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. కానీ తప్పదు, ఇంకా మా సిచ్యువేషన్ అలానే ఉంటుంది. చేయాల్సిందే ఈ జర్నీ అయితే. ఈ సోల్జర్ ఫ్యామిలీకి ఇంకా లాంగ్ జర్నీస్ ఇలాంటివి అయితే చేయాల్సిందే కంపల్సరీగా. హస్బెండ్ కి పోస్టింగ్ ఉన్న దగ్గర ఫ్యామిలీ పెట్టాలి, హస్బెండ్ తో కలిసి ఉండాలి అంటే ఈ జర్నీలు అయితే తప్పవు. మేమే కాదు, ఏ సోల్జర్ ఫ్యామిలీ అయినా సరే హస్బెండ్ తో కలిసి ఉండాలి అంటే జర్నీ అయితే చేయాల్సిందే. అయినా తిరుగుతామంటే 3 days జర్నీ అంటే ఏదో 6 months 7 months అట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మరీ రెగ్యులర్గా అయితే తిరుగుతూ ఉండం కదా. అలాగని ఇంటి దగ్గర అయితే విలేజ్లో ఒంటరిగా ఉండాలంటే కూడా ఏదో లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది. దానితో పోలిస్తే ఎప్పుడు 6 months ఒకసారి చేసే 3 days జర్నీ చాలా చిన్న విషయం అని నేను చెప్తా. ఇక్కడ మా బాబాయ్ అయితే హాయ్ చెప్పు నాన్న అంటే చేయి ఊపుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మేము వెళ్తున్న ట్రైన్ పేరు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్. ఎప్పుడైనా మీరు ఈ ట్రైన్లో వెళ్ళారా, లేకపోతే ఈ ట్రైన్ పేరు అయితే విన్నారా అన్నది నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఈ ట్రైన్ అయితే లాంగ్గా ప్రయాణిస్తుందంట. మ్యాక్సిమం ఒక 4 days అయినా ఇది లాంగ్ జర్నీ చేస్తుందంట. ఇది డిబ్రూగఢ్ టు కన్యాకుమారి అయితే లాంగ్ జర్నీ చేస్తుంది. వారానికి ఒకసారి వెళ్ళడం, ఒక్కోసారి రావడం. ట్రైన్లో ఎక్కి కూర్చున్న తర్వాత మా బావ అయితే క్రికెట్ లైవ్లో చూస్తున్నాడు అన్నమాట. మా బావ క్రికెట్ని లైవ్లో చూడడం చూసి మా బావ పక్కకు ఉన్న ఒక అంకుల్ అయితే అడిగాడు, నువ్వు లైవ్లో చూస్తున్నావు కదా, ఎంత మనీ పెట్టి రీఛార్జ్ చేసావు, నీ ఫోన్ ఎన్ని జీబీస్, 5 GB 4 GB ఎలా రీఛార్జ్ చేయాలి, ఎంత పేమెంట్ అవుతుందా అని అడిగారన్నమాట. అదే అడిగిన దానికైతే మా బావ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక మా బావ ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి ఇంకా పైన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చుని అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంత మనీ పెడితే ఇన్ని డేస్ వస్తుంది, ఇన్ని మంత్స్ వస్తుంది అని ఆ క్రికెట్ టీం గురించి, లైవ్లో క్రికెట్ని ఎలా చూడాలి అన్న దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. మా చిన్న బాబు కూర్చున్న దగ్గర నా ఒళ్ళో కూర్చొని కొంచెం సతాయిస్తాడు, కానీ మా పెద్దోడు ఇలా కాదు. వాడు నిలబడి అటు ఇటు గెంటుతూ ఈ సీట్లో ఎక్కాలా, ఆ సీట్లో ఎక్కాలా, అటెక్కి కూర్చోవాలా, ఇటెక్కి కూర్చోవాలా, పైన ఎక్కడ పడుకోవాలని నన్ను సతాయిస్తూ ఉంటాడు. నన్నే కాదు, మా బావని కూడా ట్రైన్లో ఉన్నంతసేపు సతాయిస్తూనే ఉంటాడు. ఇంతకీ మేము ఈసారి విలేజ్కి ఎందుకు వెళ్తున్నాము అన్నది కూడా చెప్పలేదు కదా. చెప్తా, మాటల్లో పడైతే మర్చిపోయాను. ఈసారి విలేజ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే మా చుట్టాల అమ్మాయి పెళ్ళి ఉంది. తను అంటే చుట్టాలంటే మా ఇంటి పక్కనే ఉంటారు. నాకు తనకు చెల్లవుతుందన్నమాట. తన పెళ్ళి ఉంది. అలాగే అప్పుడు మేము వెళ్తున్నప్పుడు మా బాబుకి అయితే 11 months అయితే రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా మా బాబుకి కూడా పుట్టు వెంట్రుకలు అయితే తీయాలి కాబట్టి ఇంకా 2 పనులు ఒకటిసారి అయిపోతాయని చెప్పేసి ప్లానింగ్ చేసుకొని అయితే విలేజ్కి అయితే వెళ్ళాము. మేము ఇంతకు ముందు జర్నీ చేసే వీక్లీ ట్రైన్లో అయితే అది చాలా మెల్లగా స్లోగా వెళ్తుంది. దానితో పోలిస్తే ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆన్ టైమే ఉంటుంది. ఎప్పుడు మాకెంత ఒక 1 hour లేట్గా దింపింది అంతే. కాకపోతే ట్రైన్ అయితే మూవ్ అవుతున్నంతసేపు చాలా స్పీడ్గానే వెళ్ళింది. నాకైతే బాగానే అనిపించింది ఈ ట్రైన్. ఇందులో వెళ్ళడమే బెటర్ ప్రతిసారి అని కూడా అనిపించింది. ఆ వీక్లీ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. మినిమం ఒక్కోసారి అయితే 10 hours లేట్గా కూడా నడుస్తుంది. ఆ ట్రైన్లో కూర్చొని పడుకొని అసలు విసిగొస్తుంది. దానికన్నా ఇది చాలా బెటర్ అని నేను. ఇకపైన మేము ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా సరే ఈ వివేక్ ఎక్స్ప్రెస్లోనే వెళ్ళాలి అని అనుకున్నాము. ఇది మాకైతే 24 hours ఎన్జేపీ టు వైజాగ్లో అయితే దింపేసింది. ఇక వైజాగ్ టు హైదరాబాద్కి అయితే మళ్ళీ మేము ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ చేంజ్ అయితే చేసాము. ఇంకా మాకు వైజాగ్లో అయితే 4 hours టైం ఉండే అన్నమాట. ఆ 4 hours మేము ఏం చేయాలా అని చెప్పి
మా బావ అయితే మమ్మల్ని బీచ్‌కి తీసుకెళ్ళాడు. ముందు ముందు మేము వైజాగ్‌లో బీచ్‌కి వెళ్ళిన వీడియో కూడా లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. అది ఇది ఒకటేసారి ఒకే దగ్గర చేద్దామా వీడియో అనుకున్నాను. కానీ చాలా లెంత్ అయిపోతుంది. మీకు వీడియో చూడటానికి బోరింగ్‌గా ఉంటుంది. అందుకే సెపరేట్ అయితే వీడియో ఎడిటింగ్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ జర్నీ వ్లాగ్ అన్నమాట. మేము వైజాగ్ బీచ్‌కి వెళ్ళిందైతే ఈవినింగ్ టైమ్ అన్నమాట. 5:30, 6కి అట్లా వెళ్ళాము. అప్పుడు ఆ రోజైతే వ్యూ చాలా బాగుండే. అసలు చాలా జనాలు. మేము వెళ్ళింది అందులోనూ సండే రోజు. సండే అంటే డ్యూటీ వెళ్ళే వాళ్ళందరికీ హాలిడే కాబట్టి ఫ్యామిలీ తీసుకొని కొంచెం పీస్‌ఫుల్‌గా బయటకెళ్ళాలి అనుకుంటారు కదా! చాలా జనాలుండే. అసలు చాలా రష్ ఉండే బీచ్‌లో. కానీ బీచ్ అయితే చాలా బాగుండే. అసలు వాటరు, వెదరు కూల్‌గా చాలా బాగుండే. అసలు అటు నుంచి రావాలి అని కూడా అనిపించలేదు. కానీ మాకు కొంచెం టైం మాత్రమే ఉండే. అక్కడ వెళ్ళి మేము 1 అవర్ మాత్రమే ఉన్నాం కావచ్చు. అటు ఇటు తిరిగేసి కొన్ని ఫోటోస్ అట్లా దిగేసుకొని మళ్ళీ మా పిల్లలకి కొన్ని ఆడుకునే వస్తువులైతే కొనిచ్చి అక్కడే కొంచెం ఫిష్ ఫ్రై అట్లా తినేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయ్యాము. బీచ్ అయితే చాలా బాగుండే. అందులోనూ మేము వెళ్ళింది ఈవినింగ్ టైము. మేబీ లోకల్ వాళ్ళకైతే ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. నాన్ లోకల్ వాళ్ళకి అలాగే మాలాగా దూరంగా ఉన్న వాళ్ళకైతే అసలు ఈవినింగ్ టైంలో వెళ్ళడం అయితే పాసిబుల్ కాదు. కానీ మా అదృష్టమో ఏంటో మాకున్న టైంలో మాకు ఎంత 4-7 వరకైతే మాకు టైమింగ్ ఉంది. ఆ టైంలోనే మేము 5:30కి అట్లా బీచ్‌కెళ్ళాము. ఈవినింగ్ టైం కాబట్టి చాలా బాగుంది. చల్లగా వాటర్‌తో అసలు అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదు. ఇక వైజాగ్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేశారేమో చాలా బాగుంది చూడటానికి కూడా. అలాగే నీట్‌గా కూడా ఉంది. మేబీ అది కొత్తగా కట్టి ఉండవచ్చు. ఇక మేము మా లగేజ్‌ని అయితే బీచ్‌కి వెళ్ళే ముందు లాకర్ రూమ్‌లో అయితే పెట్టాము. మా బావ అయితే మా లగేజ్‌ని పికప్ చేసుకోవడానికైతే వెళ్లారు. నేను, మా చిన్నోడు, మా పెద్ద బాబు అయితే ఇక్కడ కొంచెం సేపు టైమ్ పాస్ చేస్తూ మా బావ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేశామన్నమాట. ఇక వైజాగ్‌లో అయితే మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. 8:30కి ఎక్కామనుకుంటా నైట్. ఈ ట్రైన్‌లో ఇదైతే మాకు బాసర వరకు కూడా వెళ్తుంది. మా విలేజ్‌కి బాసర దగ్గర కాబట్టి మేము డైరెక్ట్ అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్‌లో ఏంటంటే నైట్ అయితే ఫుల్‌గా ఉంది ట్రైన్ మొత్తం హైదరాబాద్ వరకు. ఎర్లీ మార్నింగ్ అయితే హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ చేరుకోగానే మొత్తం పూర్తిగా ఖాళీ అసలు ఎవ్వరు కూడా లేరు. ఆ తర్వాత హైదరాబాద్ టు బాసర వరకైతే కొందరు మందే ఉన్నారు. ట్రైన్ అయితే బానే ఉండే. ఇది కూడా చాలా స్పీడ్‌గానే వెళ్ళింది. అందులో నీట్‌గా కూడా ఉండే ఈ ట్రైన్. ఇక హైదరాబాద్ తర్వాత ట్రైన్ ఖాళీగా ఉండడం వల్ల మా పెద్ద బాబైతే బీభత్సంగా ఆడుకున్నాడు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి మమ్మీ. ట్రైన్‌లో ఎవ్వరు లేరసలు చూడు దా అనుకుంటూ నన్ను తీసుకెళ్ళి మరి వాడు చూపిస్తూ వాడైతే మేము హైదరాబాద్ టు బాసర్‌కి వెళ్ళేంత వరకైతే ఫుల్లుగా ఆడుకున్నాడన్నమాట. ఇక ట్రైన్ అయితే హైదరాబాద్ రీచ్ అవ్వగానే హమ్మయ్య! అయిపోయింది విలేజ్‌కి ఇక దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ చేస్తే చాలు బాసర వచ్చేస్తుంది. ఇక విలేజ్‌కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ అయితే మాకు మార్నింగ్ 10:30కి అట్లా దింపింది. ఇంకా ఆ రోజు మేమైతే బ్రేక్‌ఫాస్ట్ ఏమీ చేయలేదు. ఎందుకంటే తొందరగానే వెళ్ళిపోతాం కాబట్టి ఇక ట్రైన్‌లో ఫుడ్ తిని తిని బోర్ వచ్చేసిందన్నమాట. అందుకే ఇంట్లో కొన్ని నేను స్నాక్స్ చేసుకుంటే ఆ స్నాక్స్ అయితే కొన్ని ఉన్నంత సేపు అయితే తిన్నామన్నమాట. ఇక ట్రైన్‌లో ఎవ్వరు లేకపోవడం వల్ల పరిగెడుతూ మా వాడైతే బీభత్సంగా ఆడుకున్నాడు. ట్రైన్‌లో వర్క్ చేసే అతనైతే ఈ బ్లాంకెట్స్ అన్నీ ఫోల్డ్ చేయడానికైతే వచ్చాడు. పాపం వాడిని కూడా వీడు పరిగెడుతూ కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఈ పిల్లాడు ఎక్కడ పడిపోతాడా అని భయంతో అతను చూశాడు. ఇక పొద్దున్నే మా మా చిన్న బాబైతే లేచాడన్నమాట. లేచిన తర్వాత వాడితో కొంచెం సేపు టైమ్ పాస్ చేశాను. ఆడుకున్న తర్వాతైతే ఇక విలేజ్‌కి వెళ్తాం కదా అని ఇంకా వాడికి కూడా బ్రేక్‌ఫాస్ట్ ఏమీ పెట్టలేదు. ఇక ఫ్రూట్స్ కొన్ని బిస్కెట్స్ అట్లా ఉంటే వాడికి కొంచెం తినిపించి ఇంకా వాడితో టైమ్ పాస్ అయితే చేశాను. దాదాపు మన సైడ్ కూడా తెలంగాణలో అయితే రైల్వే స్టేషన్‌లన్నీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము వెళ్తున్నప్పుడైతే బాసర రైల్వే స్టేషన్ కూడా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇందల్వాయి దగ్గర అనుకుంటా. ఇది కూడా అసలు రైల్వే స్టేషన్ కూడా లేకుండే ముందు. కానీ మళ్ళీ మేము వచ్చేలోపైతే ఇది మళ్ళీ కట్టేశారన్నమాట. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బావుంది. ఇవన్నీ ట్రైన్‌కైతే చిన్న చిన్న స్టాప్స్ అన్నమాట. అక్కడైతే అన్ని ట్రైన్‌లయితే ఆగవు. ఏవో 1, 2 ఆర్డినరీ ట్రైన్‌లయితే ఆగుతాయి. ఇదైతే కామారెడ్డి దాటిన తర్వాత ఇందల్వాయి అనుకుంటా ఆ ప్లేసు. ఇక్కడైతే ఇంటి నుంచి స్నాక్స్ తీసుకువచ్చాము తిన్నానని చెప్పాను కదా! అది ఇంకా స్నాక్స్. ట్రైన్ అయితే ఇది కూడా చాలా స్పీడ్‌గానే వెళ్తుంది. కూర్చున్నంత సేపు కూడా బోర్ అసలే అనిపియలేదు. ఎందుకంటే ఎవ్వరు లేరు కదా! మేమే టైమ్ పాస్ చేస్తూ ఉన్నామన్నమాట ఆ ట్రైన్‌లో. అందుకే బోరింగ్‌గా ఏం అనిపియలేదు. ఈ ట్రైన్ అలాగే చాలా స్పీడ్‌గా కూడా వెళ్ళింది. ఇక అంతలోపే మా బావ అయితే బయటున్న వస్తువులన్నీ బ్యాగ్‌లో పెట్టేయి స్టాప్ వచ్చేస్తుంది అని చెప్పారు.
సరేనని చెప్పి నేనైతే బ్యాగులన్నీ సర్దేశాను. మా చిన్నోడైతే అప్పటికి పడుకున్నాడు. మా బావైతే ఒక్కొక్క బ్యాగ్ అయితే తీస్తున్నాడు. ఎందుకంటే బాసర దగ్గరలోనే ఉంది. నేనైతే అప్పటికింకా ఫోన్ పెట్టేయలేదు. ఎందుకంటే బాసర గోదావరి వస్తుంది కదా! అదొక క్లిప్ తీసుకున్న తర్వాతే నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పాను కానీ ఆ బాసర గోదావరి వచ్చినప్పుడైతే తీయడం అయితే మర్చిపోయాను. మళ్ళీ మా బావ నన్ను గుర్తు చేసి క్లిప్ తీసుకుంటానన్నావు కదా! తీసుకో అని అయితే చెప్పాడు. కొంచెమే తీసుకున్నాను. ఇక మేము దిగవలసిన బాసర స్టాప్ అయితే వచ్చేసింది. ఇదే మా జర్నీ వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.